ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీకేం అనిపించట్లేదా అని నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా, అడుగుతా ఉన్నాను. మీకేం అనిపించట్లేదా? ఈ ప్రభుత్వం వచ్చే వరకు వాలంటీర్లు గ్రామాల్లో సేవలు అందించిన విషయం నిజమా కదా? వాళ్ళకి ప్రభుత్వ హెడ్స్ నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీతాలు ఇచ్చిన మాట, వేతనాలు ఇచ్చిన మాట నిజమా కాదా? ఇవాళ వచ్చి అసలు ఆ వ్యవస్థే లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి వ్యవస్థ లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు సమావేశాల్లో ఆ రోజు ఏం చెప్పారు? వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. వెంటనే మరి ఏం ఆలోచన చేశారో కానీ మొత్తానికి వీళ్ళందరినీ తీసేస్తున్నామని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతూ వచ్చారు. నేను అడుగుతున్నా, ఓకే 2023 ఆగస్టుకే ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జీతాలు ఎలా ఇచ్చారు? ఆగస్టు 2023 నుంచి మార్చి 2024 వరకు పే చేసిన శాలరీస్ని ఆ రోజు సస్పెన్స్ అకౌంట్ నుంచి కాదు కదా, పెట్టలేదుగా, హెడ్లోంచి ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు కదా, కాగేమీ దీనికి అబ్జెక్షన్ పెట్టలేదుగా. మే 2024 వరకు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో కూడా ఇవన్నీ చూపించారు కదా. మరి దీన్ని ఏమంటారు? అసలు ఇంకా చిత్రం ఏంటంటే పంచాయతీరాజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కూడా చూపించారు దీన్ని, వీళ్ళకి జీతాలు ఇవ్వడాన్ని. ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదంటున్నారు. అసలు లేని వ్యవస్థ లేకపోతే లేని వ్యవస్థని డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో ఎలా చూపించారని అడుగుతున్నాం. హెడ్స్ క్లియర్గా ఉన్నాయి, ఏ అకౌంట్ హెడ్ నుంచి జీతాలు రిలీజ్ చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి నిజంగా వ్యవస్థ లేకపోతే అసలు అకౌంట్లోకి ఎందుకు చూపించారని అడుగుతున్నాను నేను. ఇది కాకుండా ఒక జీవో ఇచ్చారు, మీకు గుర్తుంటే ఈ మధ్యకాలంలో వాలంటీర్లకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి 200 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. మరి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళకి ఇచ్చే 200 రద్దు చేయడం ఏంటి? అడుగడుగునా మోసం. అన్ని వర్గాల్లో లాగానే వాలంటీర్లను కూడా అడ్డగోలుగా మోసం చేశారనేది పచ్చి నిజం అని ఈ అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. చాలామంది పాపం వాలంటీర్లు పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని నియమించారు కాబట్టి అని వైఎస్ఆర్ పార్టీకి ఏమీ అనుకూలంగా అనుబంధంగా ఏం పనిచేయలేదు వాళ్ళు. చాలామంది వాలంటీర్లు వేరే పార్టీల నాయకుల పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు నియమించిన వాళ్ళు. ఇప్పుడు మొత్తం వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు అన్నట్టుగా ఒకే ఒక స్ట్రోక్తో తేల్చి చెప్పేశారు, మేము వాలంటీర్లని కొనసాగించట్లేదు, మోసం చేస్తున్నామని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇంక ఇదే కాదు, అసలు ఇసుక గురించి వీళ్ళ చేసినంత రాద్ధాంతం ఎవడో చేయలేడు. ఆ రోజు 6.5 యూనిట్లు ఇసుక లారీ 16,000కి వినియోగదారుడికి అందితే ఇవాళ ఉచిత ఇసుకని పేరు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ఇసుక సరఫరాలో